కర్ణాటక చిక్కమగళూరులో దారుణం జరిగింది. ప్రియుడిపై మోజుతో భర్తను చంపింది భార్య. 2 నెలల తర్వాత భార్య ఆమె ప్రియుడు అరెస్ట్ అయ్యారు. అయితే ఇవన్నీ రొటీన్ వార్తలు, ఇందులో పెద్ద వింతేమనుకుంటున్నారా? కానీ ఆమెకు 56, అతనికి 33. ఎస్, మీరు వింటుంది నిజమే. చిక్కమంగళూరులోని కడూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక చిక్కమగళూరులోని కడూరు ప్రాంతంలో మీనాక్షమ్మ సుబ్రహ్మణ్యం దంపతులు నివాసం ఉంటున్నారు. ఇక మీనాక్షమ్మ భర్త సుబ్రహ్మణ్య వృత్తిరీత్యా టైలర్. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్నేహితుడు ప్రదీప్తో మీనాక్షమ్మకు పరిచయం ఏర్పడింది. ఆమెకు 56 ఏళ్ళు అయితే ప్రదీప్కు 33 ఏళ్ళు. సో 4 ఏళ్ల క్రితం పరిచయమైన ప్రదీప్తో రిలేషన్లో ఉంది సుబ్రహ్మణ్య భార్య మీనాక్షమ్మ. ప్రదీప్తో చనువుగా ఉండడాన్ని చూసి భార్యను భర్త మందలించాడు. భర్తపై ద్వేషం పెంచుకున్న భార్య మీనాక్షమ్మ ఏకంగా అతన్ని చంపేందుకు ప్రియుడు ప్రదీప్తో ప్లాన్ వేసింది. హత్య చేసేందుకు ప్రదీప్ అతని స్నేహితులు రంగంలో దిగారు. మే 31న సుబ్రహ్మణ్యను మద్యం సేవించేందుకు కారులో తీసుకెళ్లాడు ప్రదీప్, అతని స్నేహితులు సిద్ధేష్, విశ్వాస్. మద్యం తాగించిన తర్వాత గొంతుకు ఉరివేసి సుబ్రహ్మణ్యంను కిరాతకంగా హత్య చేశారు ప్రదీప్, అతని అనుచరులు. మృతదేహాన్ని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి చెత్తలో పడేసి కాల్చేందుకు ప్రయత్నించారు. ప్రయత్నం విఫలం అవడంతో అక్కడి నుంచి జంప్ అయ్యారు. సుబ్రహ్మణ్యం 2 రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడంతో జూన్ 2న మీనాక్షమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సుబ్రహ్మణ్య కారులో ఎక్కించుకొని వెళ్ళే సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు విచారిస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రదీప్ సహా ఇద్దరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు పోలీసులు. మీనాక్షమ్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భర్తను హత్య చేసిన కేసులో రిమాండ్కు తరలించారు. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు, ఆమె మీనాక్షమ్మ, అతడు సుబ్రహ్మణ్యం, ఇద్దరు కూడా నుంచోనున్న ఫోటో అది పక్కపక్కన భార్యాభర్తలు. ఇన్ని సంవత్సరాల పాటు అన్యోన్యంగా కాపురం చేసుకున్న ఆ భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతడే ప్రదీప్. అదిగో ఆ ఎల్లో టీషర్ట్లో ఉన్న ఆ ప్రదీపే ఈ మీనాక్షమ్మతో రిలేషన్లో ఉన్నాడు. సో దీంతో అది చూస్తున్న భర్త, విషయం ఏంటంటే ప్రదీప్ ఇతని దగ్గర, సుబ్రహ్మణ్య దగ్గర పనిచేస్తున్నాడు టైలర్ షాప్లో. కానీ ఆమెతో సన్నిహితంగా మెలగడం చూసిన భర్త మందలించాడు. అయితే అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి ఏకంగా ప్రదీప్ అతని ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ 3 వ్యక్తులు వాళ్ళే, ఆ ఫోటోలో పక్క బాక్స్లో కనిపిస్తున్న 3 నిందితులు వాళ్ళు, సుబ్రహ్మణ్యని కారులో ఎక్కించుకొని ఫుల్గా మద్యం తాగించి గొంతుకు ఉరిబిగించి హత్య చేశారు. ఇక తర్వాత రైల్వే స్టేషన్ అక్కడ రైలు పట్టాల పక్కన చెత్తలో పడేసి కాల్చివేద్దాం అనుకున్నారు. కానీ అది ఆ ప్రయత్నం విఫలమైంది. అంతలో ఎవరు వచ్చి ఉంటారో, మరి ఏం జరిగిందో. అక్కడి నుంచి పారిపోయారు. చూడండి ఒకసారి చెత్తను కాల్చివేసిన దృశ్యాలు, అక్కడి నుంచి డెడ్ బాడీని కాల్చివేసేందుకు ప్రయత్నించారు. కానీ పూర్తిగా కాలని దృశ్యం, అది డిస్టర్బింగ్ కంటెంట్ అది. సో ఒకసారిగా ప్రయత్నం విఫలం కావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో తర్వాత విచారణ ప్రారంభించినప్పుడు పోలీసులు అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ను గమనించి అయితే 2 రోజుల తర్వాత ఆ భార్య తెలివిగా మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, తన భర్త మిస్ అయినట్టుగా. పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్లో ఈ ప్రదీప్ అనేవాడు సుబ్రహ్మణ్యాన్ని ఎక్కించుకొని కారులో ఎక్కించుకొని వెళ్ళినట్టుగా తెలిసిపోయింది. పోలీసులు ఇక వాళ్ళ స్టైల్లో ప్రదీప్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. ఇదిగో ఈ ఫోటోలో కనబడుతున్న మీనాక్షమ్మే ఈ ఎల్లో టీషర్ట్ ప్రదీప్తో అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం. ఎన్ని పేర్లు పెట్టాలో ఏమనాలో అర్థం కాని పరిస్థితి. సో ఇది అంటే ప్రతి సంసారానికి మధ్యలో 3వ వ్యక్తి ఎంటర్ అయితే ఇదిగో ఇలాంటి పరిస్థితులే మనం చూస్తున్న ఈ వ్యక్తులు. ఎస్, సారీ, చిన్న సవర్ణ, ఇందాక నేను చెప్పిన ఎల్లో టీషర్ట్ వ్యక్తి కాదు, అతను హత్యకు సహకరించిన నిందితుడు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే, ఇతనే ప్రదీప్. 33 ఏళ్ల వయసు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ప్రదీప్ ఈ మీనాక్షమ్మతో రిలేషన్లో ఉన్నాడు. క్షమించాలి, చిన్న సవర్ణ. ఇదిగో ఇతనే ప్రదీప్, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. సుబ్రహ్మణ్య దగ్గరే అతను పనిచేస్తున్నాడు టైలర్ షాప్లో. బట్ ఇక్కడ ఆ భార్యాభర్తల మధ్య ఈ 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. మీనాక్షమ్మతో చనువు పెంచుకొని ఆమెకు దగ్గరయ్యాడు. కానీ ఏకంగా చంపించేసింది భర్తని. ఆ 3 కూడా చంపేశారు. రైల్వే పట్టాల పక్కన ఎక్కడో చెత్తలో, చూడండి ఆ చెత్త కుప్ప ఉంది కదా, ఆ చెత్త కుప్పలో
పడేసి కాలు చంపే ప్రయత్నించారు, కానీ అది పోలీసులకు దొరికిపోయారు. సో ఇది పరిస్థితి. అంటే ఎలా తయారవుతుందంటే సమాజం రోజు రోజుకు అక్రమ సంబంధాల మోజులో అన్ని సంవత్సరాలు సంసారం చేసిన భర్తలని భార్యలను కడతీర్చడం అనేది అసలు ఎంతవరకు సబబు, అసలు వీళ్ళ ఆలోచన ధోరణి ఏంటి? నిజంగా ఈ విషయాలు చెప్తుంటే చాలా బాధగా ఉంది. ఒక రకంగా ఏం జరుగుతుంది, వీళ్ళ ఆలోచన ధోరణిలో ఎందుకు ఇలాంటి మార్పులు వస్తున్నాయి అనేది ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మిమ్మల్ని పదే పదే ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి అని అడగడం మా ఉద్దేశం ఏంటంటే తద్వారా మీరు కూడా అలర్ట్ అవుతారు, అప్రమత్తం అవుతారు. సమాజంలో జరుగుతున్న ఈ ఘటనల ద్వారా ఒక రకంగా అలర్ట్ అవుతారనేది మా ఉద్దేశం. ఒకసారి కామెంట్ చేయండి. ఈ రిలేషన్ ఏంటి? ఆమె 56 ఏళ్ళు, అతడికి 33 ఏళ్ళు. పోనీ వీళ్ళేదో ప్రేమించుకున్నారా, పెళ్ళి కానీ ఆమెకు భర్త లేడా అంటే అది కాదు. భర్త ఉన్నాడు చక్కగా పక్కన, కానీ ఆ 33 ఏళ్ళ వ్యక్తితో ఆ 56 ఏళ్ళ ఆ మీనాక్షమ్మ రిలేషన్ పెట్టుకొని భర్తను హతమార్చింది. ఈ ఘటన పట్ల నిజంగా దిగ్భ్రాంతికర ఘటన ఇది. ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలి పోలీసులు కానీ, చట్టాలు కానీ ఎలాంటి శిక్షలు వేయాలి? ఒకసారి మీరు కామెంట్ చేయండి. రైట్, ఇక ఈ ఘటన తర్వాత ఒకసారిగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమికుడితో కలిసి భర్తను చంపడానికి స్కెచ్ గీసిన భార్యను పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. కటకటాల పాలయ్యారు. ఏం లాభం? దిగో ఈ పక్కున్నోడే, వాడితోనే ప్రదీప్ అనే వాడితో ఈ మీనాక్షమ్మ చూడండి, ఆ భర్త ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నాడు, కాపురం చేశాడు, పోషించాడు. ఆ భర్తను కాదని ఈ పనికి మనలోని మోజులో పడి ఆమె పూర్తిగా సంసారంలో నిప్పులు పోసుకుంది. తిరిగి ఇప్పుడు కటకట పాలవుతుంది. అందుకే మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నాను. ఈ వ్యవహారాలకు సంబంధించి ఎంత అప్రమత్తంగా ఉంటే మంచిది. సొసైటీలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలకు సంబంధించి అసలు ఈ మనుషుల ఆలోచన ధోరణి ఎలా ఉంది, ఎలా మారాలని మీరు కోరుకుంటున్నారు, ఎలా ఉండాల్సిన అవసరం ఉంది, సమాజం ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది, ఒకసారి అది కామెంట్ చేయండి. సో రైట్, ఇక ప్రస్తుతానికి ఈ అనైతిక సంబంధానికి సంబంధించి రహస్యం బయటపడుతుందని చెప్పి భర్తను చెప్పడానికి స్కెచ్ గీసిన భార్య మీనాక్షిని అరెస్ట్ చేశారు కడూరు పోలీసులు. ఇది చిక్కమగళూరు దగ్గర ఉంటుంది, కర్ణాటకలో. కడూరు పోలీసులు 2 నెలలుగా నిరంతర దర్యాప్తు తర్వాత ఈ హత్యలోని అసలు నిజం బయటపడింది. ఈ 56 ఏళ్ల మీనాక్షి 33 ఏళ్ల ప్రదీప్ మధ్య ప్రేమ సంబంధం ఉంది. అలాగే ఈ అనైతిక సంబంధం యొక్క రహస్యం బయటపడుతుందని ఆశతో భార్య తన భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ప్రదీప్తో తనకున్న ఆ సంబంధంపై సుబ్రహ్మణ్యం కూడా అనుమానం ఉంది. ఇప్పటికే మందలించాడు. దీంతో అతన్ని చంపమని ప్రదీప్తో చెప్పింది. ఆమె సూచనలతో ప్రదీప్ అతని స్నేహితులతో కలిసి హత్య చేశాడు. హత్య చేసి ఇక తన ప్రేమికుడైన ప్రదీప్కు సమాచారం ఇచ్చి అతన్ని హత్య చేసిన తర్వాత మీనాక్షి జూన్ 2న తన భర్త కనిపించలేదంటూ మళ్ళీ నంగనాచిలా ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రదీప్ తల్లి మొబైల్ ఫోన్ ద్వారా ఆమె అతనితో సంప్రదింపులు జరిపింది. పోలీసులకు కనీస ఆధారాలు కూడా లభించకుండానే మీనాక్షి కేసు నుంచి తప్పించుకుంది. అయితే కడూరు పోలీసులు నిరంతర దర్యాప్తు కారణంగా నిందితులు ప్రదీప్, సిద్ధేష్, విశ్వాసులను జూన్ 8న అరెస్ట్ చేశారు. జూన్లో జరిగింది ఘటన. అంటే అప్పటికే 2 నెలలైంది. 2 నెలల తర్వాత పోలీసులు అసలు ఏంటి వ్యవహారం, ఎందుకు కొలిక్కి రావట్లేదని ఆలోచిస్తే వాళ్ళదైన స్టైల్లో రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. విచారణలో ప్రదీప్ ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉన్న అనైతిక సంబంధం, అలాగే ఈ ఆర్థిక లావాదేవీలు, డబ్బులు ఇస్తాడు, ఆమెతో సంబంధం ఉంది, ఈ హత్య జరిగిందని అంగీకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన 2 నెలల తర్వాత ఇప్పుడు మీనాక్షిని కడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మే 31న కడూరు పట్టణంలో కోటే లేఅవుట్ నివాసి సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి అతన్ని చిక్కమగళూరుకు తీసుకొచ్చి మార్గ మధ్యలో హత్య చేసి ప్రదీప్ దహనం చేశాడు. మృతుడు సుబ్రహ్మణ్యం దర్జీగా పనిచేశాడు. హత్య రహస్యం అతని దుకాణం తాళం నుండి పూర్తిగా బయటపడింది అంటున్నారు. మొత్తం మీద తాళం చేయుకున్నటువంటి ఆధారంగానే బయటపడింది. టీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. ఇది మే 31న జరిగింది. బహుశా 2 నెలల తర్వాత జూలైలో ఇది మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. సో ఇది కథ. అంటే సమాజంలో, నేను మళ్ళీ చెప్తున్నాను, సమాజంలో జరుగుతున్న ఈ చీకటి కోణాల గురించి, ఈ వ్యవహారాల గురించి నిజంగా చాలా జుగుప్సాకరంగా అనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇవే స్టోరీస్ వస్తున్నాయి. ఒక్కటి కాదు, కోకొలలో వస్తున్నాయి, చాలా ఉన్నాయి. కానీ కొన్ని మిమ్మల్ని అంటే రకరకాల కోణాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని చెప్పడం ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేయడమే, ఈ నేర వార్తల గురించి మీకు చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. సమాజం పోకడలు, ఇంత పోకడలు. ఆమెను చూడండి, పెళ్ళయింది, భర్త పోని
ఆమెమో అంత యంగ్ స్టేజ్లో కూడా లేదు, 56 అంటే ఇట్స్ ఎ మిడిల్ ఏజ్లో ఉంది. ఇంకొక 6-7 సంవత్సరాలు 60 క్రాస్ అయితే బహుశా ఆమెను కాస్త వృద్ధాప్యమే అని అనొచ్చు. 60 దాటిన తర్వాత కొంత ఇంకా 65కి వస్తే కనుక వృద్ధురాలు అనొచ్చు. అలాంటి వయసులో ఇప్పుడు ఆ 33 ఏళ్ల వాడితో లింక్ పెట్టుకొని అన్ని సంవత్సరాలు కాపురం చేసి కంటికి రెప్పలా చూసుకున్న భర్తని చంపించింది. అంటే ఈ కోణాలన్నీ కూడా మీకు చెప్పడం ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేయడమే మా ఉద్దేశం. సో ఇది జరుగుతుంది సమాజం పోకడ తీరు. ఆడవాళ్ళ ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. భయంకరంగా హత్యలు అవుతున్నాయి. భర్తలను చంపడాలనేది ఒక ట్రెండా, రివాజా, అది అనాలా వద్దా? ఇంతకుముందు కేసులో కూడా చాలా చెప్పాం మీకు ఈ అంశాలు. కానీ ఇప్పుడు ఈ విషయాలు చూస్తుంటే కనుక రోజుకు డజన్ల కొద్ది వెలుగు చూస్తున్నాయి. అన్నీ చెప్పలేకపోతున్నాం, కొన్ని మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఈ స్టోరీస్ అన్నిటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. సో మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్పాము. ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది సమాజంలో, ముఖ్యంగా మానవ సంబంధాలు, పూర్తిగా ఈ వాటిలో ఉన్నటువంటి చీకటి కోణాలు, మనుషుల మధ్య ఎందుకింత అగాధం ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్య ఎందుకింత పూర్తిగా అభిప్రాయ భేదాలా, లేదంటే ఏంటి సమస్యలు ఏంటి, ఎందుకు అనేది తెలియట్లేదు. కేవలం పరాయి వ్యక్తుల మోజులో పడే ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడి ఏకంగా కుటుంబ సభ్యుల్ని వాళ్ళతో చేతులు కలిపి కుటుంబ సభ్యుల్ని హతమార్చే ఘటనలన్నీ కూడా విస్తుగొల్పుతున్నాయి. ఇక దీని గురించి అంతగా మనం డిస్కస్ చేయడానికి ఏం లేదు. మీరేమనుకుంటున్నారో చెప్పండి.